సిఎస్సి సైట్‌లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టీఐఎస్‌ని ప్రతి టీచర్ అప్డేట్ చేసే సమయంలో మనకు ఫస్ట్ స్టెప్‌లో మనకు బేసిక్ డీటెయిల్స్ అనేటివి మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ టీఐఎస్‌సి అప్డేషన్‌లో. ఈ టీఐఎస్ అప్డేషన్‌లో బేసిక్ డీటెయిల్స్‌లో మనకు టీచర్స్ యొక్క నేషనల్ కోడ్‌ని ఎంట్రీ చేయమని మనకు ఒక ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో, ఈ బేసిక్ డీటెయిల్స్‌లో మీరు ఇక్కడ చూస్తే టీచర్ యొక్క నేషనల్ కోడ్‌ని ఇక్కడ ఎంటర్ చేయమని మనకు ఇక్కడ ఒక కాలమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మన ప్రతి టీచర్‌కు ఒక నేషనల్ కోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ నేషనల్ కోడ్‌ని ఎలా మనం తెలుసుకోవాలి మన యొక్క కోడ్‌ని అనేది ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. సో, దానికోసం మనం ముందుగా యూడేస్‌ని ఓపెన్ చేయాలి. యూడేస్‌లో టీచర్ ప్రొఫైల్‌ని లాగిన్ కావాల్సి ఉంటుంది. అది ఎలాగైంది చెప్తాను చూడండి. మన మొబైల్‌లో గూగుల్ ఓపెన్ చేసి యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అని మనం టైప్ చేసి సెట్ చేస్తే మనకు ఇక్కడ ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. udays+.gov.in టీచర్ మాడ్యూల్ అని. సో, ఈ టీచర్ మాడ్యూల్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ కమ్మని అడుగుతుంది. సో, ఇక్కడ లాగిన్ ఏంటంటే కొత్తగా ఏం లేదు. మనకు సేమ్ యూడేస్‌లో అపార్ ఐడి మనం జనరేట్ చేయడానికి ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేస్తామో డైస్ కోడ్ అండ్ పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి అక్కడ యూజర్ నేమ్ దగ్గర డైస్ కోడ్ అలాగే పాస్వర్డ్ దగ్గర మనకు సంబంధించినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్స్కా అని టైప్ చేసి కింద ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే అప్పుడు మనం మన యొక్క టీచర్ ప్రొఫైల్ లాగిన్ లేక మనం లాగిన్ కావడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్‌ది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ డీసీఎఫ్ టు ఫిల్ ద డేట్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం ఒకసారి క్లిక్ చేయాల్సి వస్తుంది. సో, ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ టోటల్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ ఆ స్కూల్లో టోటల్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. టోటల్ దగ్గర 2 అనే నెంబర్ ఉంది కదా! కొన్ని స్కూల్లో 4 మెంబర్స్ పనిచేస్తే 4 అనేది అక్కడ కనిపిస్తుంది. ఒకరైతే ఒకరని చూపిస్తుంది. సో, ఇక్కడ ఈ స్కూల్లో ఇద్దరు పనిచేస్తున్నారు కాబట్టి ఆ 2 అనే నెంబర్‌ని ఒకసారి మనం సెలెక్ట్ చేస్తే అప్పుడు ఆ స్కూల్‌లో ఉన్నటువంటి టీచర్స్ యొక్క నేషనల్ కోడ్ అనేటివి మనకు ఈజీగా అక్కడ కనిపించడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనం ప్రతి స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్ యొక్క నేషనల్ కోడ్‌ని ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ. బాయ్.